హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఓపెన్ స్కూల్ ద్వారా 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు ఫీజు యొక్క వివరాలు ఏమిటి, 10th క్లాస్లో అయితే ఏ సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మరి అడ్మిషన్ ఫీజు ఎంత, అదేవిధంగా ఇంటర్మీడియట్కి కానీ పాలిసెట్కి కానీ అంటే పాలిటెక్నిక్ కానీ మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే 10th క్లాస్లో ఓపెన్ 10thలో మీరు ఏ సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకోవాలి, అదేవిధంగా ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి అన్ని గ్రూపులు ఏవే ఫీజులు ఎంత, ఏ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇంటర్మీడియట్ ఎంపీసీ ఓపెన్ ఇంటర్లో ఎంపీసీ కానీ బైపీసీ కానీ చదివిన విద్యార్థులు నీట్కి ఎలిజిబుల్లా కాదా అని ప్రతి విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో కూలంకషంగా చూద్దామండి. మరి టాపిక్లో వెళ్ళిపోదాం. మీది ఒక ప్రాస్పెక్టస్ అన్ని మొత్తం అన్ని వివరాలు దీనిలో ఉంటాయి. ఫస్ట్ 24వ పేజీలో చూద్దామండి. స్క్రోలింగ్లోని చూసినట్లయితే ఇక్కడ చూడండి, అడ్మిషన్ యొక్క షెడ్యూల్ చూద్దామండి. మరి ఆన్లైన్ ఇక్కడ ప్రతి విషయాన్ని చూద్దాము. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సమర్పించడానికి చివరి తేదీ అయితే అక్టోబర్ 5వ తేదీ అండి. అయితే ఫీజు ఫామ్ చెల్లించడానికైతే 5వ తేదీ అండి, ఫీజు చెల్లించడానికైతే 7వ తేదీ. అదేవిధంగా లేట్ ఫీజు 200 రూపీస్ అయితే 26వ తేదీకి అప్లికేషన్ ఫామ్ని అయితే సమర్పించాల్సి ఉంటుంది. అదే అడ్మిషన్ ఫీజు మరియు లేట్ ఫీజు రెండు ఫీజుల్లో కూడా చెల్లించాల్సిన డేటు 28వ తేదీ అండి, అక్టోబరు. పూర్తిగా గుర్తుంచుకోండి. మరి ఇప్పుడు 18వ పేజ్ చూద్దామండి. మీ గురించి నెంబర్లు సైతం మీరు కండస్త చేసుకొని వచ్చాము. మీ గురించి ఇక్కడ చూద్దామండి. ఏ తీసుకోవాలన్నది ఈ వీడియోలో ఇప్పుడు పూర్తిగా చూద్దాము. ఎస్ఎస్సి కోర్స్ సర్టిఫికేట్ పొందాలంటే కనీసం 5 సబ్జెక్టులలో ఉత్తీర్ణ కావాలండి. గ్రూప్ ఏలో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి గ్రూపులో అయితే ఇవ్వడం జరిగాయి. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అని ఇవ్వడం జరిగిందండి. ఈ గ్రూపుల్లో అండి ఇక్కడ మనం చదివేది. గ్రూప్ ఏలో 1 లేదా 2 భాషలు లాంగ్వేజ్, 2 లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకటన్నా ఎంచుకున్న పర్లేదు, లేదంటే 2. గ్రూప్ బిలో 3 లేదా 4 ఇతర భాషలు, నాన్ లాంగ్వేజెస్ అండి. మొత్తం కలిపి 5 సబ్జెక్టులు అయితే ఎంచుకోవాలండి. గ్రూప్ సి నుండి ఒక వృత్తి విద్యా సబ్జెక్టును 5వ విషయంగా ఎంచుకోగోరినట్లయితే గ్రూప్ ఏలో 1 లేదా 2 సబ్జెక్టులు, గ్రూప్ బిలో 2 లేదా 3 సబ్జెక్టులు, గ్రూప్ సి నుండి 1 సబ్జెక్టులు, మొత్తం 5 సబ్జెక్టులు అయితే ఎంపిక చేసుకోవాలండి. ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చాడు. మరి గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి నుండి ఏదైనా ఒక అదనపు సబ్జెక్టు అంటే 6వ సబ్జెక్టును ఎంచుకున్నట్లయితే 6వ సబ్జెక్టులో ఏదో ఒక గ్రూప్ సబ్జెక్టును మొత్తం గ్రూప్ సి నుండి ఎంచుకొని తీరాలండి. టోటల్గా 5 అయితే ఉండాలి. 6వ సబ్జెక్ట్ కూడా ఎంచుకున్నా ఏం పర్వాలేదండి. గ్రూప్ సి నుంచి కూడా ఎంచుకోవాల్సి వస్తుంది అలాంటప్పుడు. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ చూసినట్లయితే తెలుగు మనం తెలుగు కాబట్టి తెలుగు అయినా తీసుకోవచ్చు, లేదా ఇంగ్లీష్ అయితే తీసుకోవచ్చండి. అది గ్రూప్ బి నుంచి నాన్ లాంగ్వేజెస్ అండి, దీనిలో తీసుకోవాలి. తర్వాత గ్రూప్ సి నుండి ఇది ఒక వృత్తి విద్యా కోర్సులు అండి, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి వివరాలండి. నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన బిట్ ఉందండి, టాపిక్ ఉందండి. ఏపీ ఓపెన్ స్కూల్ ఎస్ఎస్సి సర్టిఫికేట్తో ఉన్నత విద్యలైన ఇంటర్ లేదా పాలిటెక్నిక్ మొదలైనవి అభ్యసించాలనుకున్నవారు ఈ క్రింది 5 సబ్జెక్టులు తప్పనిసరిగా ఎంపిక చేసుకోవాలి అని ఖచ్చితంగా ఇచ్చాడండి. ఒక భారతీయ భాషనండి, అక్కడ ఆల్రెడీ ఇచ్చింది లాంగ్వేజెస్. తర్వాత ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకోవాలండి. తర్వాత గణితం అండి, మ్యాథ్స్, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అండి, టెక్నాలజీ అండి, సైన్స్ అండ్ టెక్నాలజీ. తర్వాత సాంఘిక శాస్త్రం అండి, సోషల్. ఈ 5ని మనం ఎంపిక చేసుకున్నట్లయితే మరి ఇంటర్మీడియట్ లేదా పాలిటెక్నిక్ అన్నది పై చదువులు చదువుకోవడానికి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారండి. నెక్స్ట్ విషయానికి వద్దామండి. ఇక్కడ చూద్దామండి, మనం అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఫీజు అయితే 100 రూపాయలండి. అదేవిధంగా ఫీజు రాయితీ పొందే వర్గాలు చూద్దామండి. ఈ యొక్క 10th క్లాసులోని మరి అన్ని వర్గాల స్త్రీలు అండి, అన్ని క్యాస్ట్ల వారి స్త్రీలు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వాళ్ళకి కూడా ఫీజు రాయితీ అయితే ఉంది. అదేవిధంగా దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు కూడా ఈ యొక్క ఫీజు రాయితీ అయితే ఉంది. మాజీ సైనికోద్యోగులు, వారి పిల్లలు అంటే ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో ఉన్న అభ్యర్థులు కూడా ఫీజు రాయితీ అయితే ఉందండి. రిజిస్ట్రేషన్ రుసుము అయితే 100 రూపాయలు ఎవరికైనా కామన్ అండి. మరి
ప్రవేశ రుసుము అయితే అప్లికేషన్ ఫీజుతో పాటు 5 సబ్జెక్టుల కొరకు మనం ఇప్పుడు 5 సబ్జెక్టులు ఎంచుకోవాలని చెప్పాను కదండి. దీనికి 1,300 రూపాయలను జనరల్ కేటగిరీ పురుషులు అయితే చెల్లించాలండి. ఇది ఫీజులు అయితే పొందే వాళ్ళైతే 900 పే చేస్తే సరిపోతుందండి. అదేవిధంగా మైగ్రేషన్ సర్టిఫికెట్, టీసీ సర్టిఫికెట్ మనం కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఏవి కావాలంటే మాత్రం పెర్ హెడ్ 150 రూపాయలు మనం చెల్లించి ఈ యొక్క సర్టిఫికెట్లు మనం తీసుకోవడం జరుగుతుందండి. అదేవిధంగా ఒక అదనపు సబ్జెక్ట్ని మనం ఎంచుకున్నట్లయితే 6వ సబ్జెక్ట్ కింద అని చెప్పాను కదండి, మరి అది కూడా చెల్లించాలి. అది కూడా తీసుకుందాం అనుకుంటే మాత్రం 150 రూపాయలు ఫీజు చెల్లించాలండి. మరి ఈ మార్కుల బదలాయింపు ఒక్కొక్క సబ్జెక్టుకు అన్నది 150 రూపాయలండి. దీని గురించి ఫర్దర్గా మీకు తెలియజేస్తానండి. మార్కుల బదలాయింపు అంటే ఒక రెగ్యులర్లో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్లో మీరు 10th క్లాస్లో ఒక 2 సబ్జెక్టులు పాస్ అయ్యి మిగతా సబ్జెక్టులో పాస్ అవ్వలేదు, ఒకవేళ ఆపేశారనుకోండి, మీ యొక్క స్టడీని ఆపివేశారనుకోండి, అక్కడ చదివినటువంటి ఆ 2 సబ్జెక్టులతో ఈ ఓపెన్ స్కూల్లో మనం ఆ యొక్క మార్కుల్ని పాస్ అయినటువంటి మార్కుల్ని ఇక్కడ బదలాయింపు చేసుకొని 150 రూపాయల ద్వారా మన యొక్క ఫీజుని కట్టుకొని ఇక్కడ మిగతా సబ్జెక్టులో పాస్ అయ్యి మనం 10th క్లాస్ని పూర్తి చేయగలమండి. ఇది ఈ యొక్క మార్కుల బదలాయింపు అన్నది ఇక్కడ మనకు ఉపయోగపడుతుందండి. మరి ఇక్కడ చూపిస్తున్నట్లుగా మొత్తం ముఖాముఖి తరగతులు అయితే మాత్రం 30 క్లాసులు జరుగుతాయండి. మొత్తం 10th క్లాస్ పూర్తిగా అక్టోబర్లో 4 క్లాసులు అండి, నవంబర్లో 5 క్లాసులు, డిసెంబర్లో 4, జనవరిలో 9, ఫిబ్రవరిలో 5 క్లాసులు, మార్చిలో 3, మొత్తంగా 30 క్లాసులు జరుగుతాయండి. మరి దీనికి అటెండ్ అవ్వాలండి. ఈ 30 రోజుల తరగతులకు గాను అభ్యాసకులు 24 రోజులు తప్పనిసరిగా అటెండ్ కావాలండి. ప్రాక్టికల్స్ కలిగినటువంటి సబ్జెక్టులకైతే అభ్యాసాలు తప్పనిసరిగా హాజరు కావాలి. ఉదయం 9:30 నుంచి 4:30 వరకు ఈ యొక్క క్లాసులు అయితే జరుగుతుంటాయండి. మరి ఇక్కడ 10th క్లాస్ సంబంధించినటువంటి ఫీజుల యొక్క వివరాలు చూద్దామండి. రిజిస్ట్రేషన్ ఫీజు 100 రూపాయలు, మొత్తం ఫీజు రాయితీ పొందే వర్గాలకు కూడా 100 రూపాయలు అండి. ప్రవేశ రుసుము అయితే జనరల్ కేటగిరీకి 1,300 రూపాయలు, ఫీజు రాయితీ పొందే వర్గాలు ఇందాక చెప్పుకున్నాం ఆల్రెడీ 900 రూపాయలు అండి. మైగ్రేషన్ 150 రూపాయలు, ఫీజు రాయితీ పొందే వాళ్ళకు కూడా 150 రూపాయలు అండి. ఒక అదనపు సబ్జెక్టుకు 150 రూపాయలు, మార్కుల బదలాయింపుకు 150 రూపాయలు, పరీక్ష నమోదు ఫీజు ప్లస్ పరీక్ష ఫీజు అంటే ఇక్కడ పరీక్ష ఫీజులు కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఒక్కొక్క సబ్జెక్టుకు 100 రూపాయలు చొప్పున, మీరు 5 సబ్జెక్టులు కాబట్టి 500 రూపాయలు పరీక్ష ఫీజు అయితే ఉంటుందండి. అదేవిధంగా ప్రాక్టికల్స్ థియరీ ఉన్నటువంటి సబ్జెక్టులకైతే ప్రతి సబ్జెక్టుకి 50 రూపాయలు చొప్పున ఉంటుందండి. మళ్ళీ రీకౌంటింగ్కి చూసినట్లయితే ఇక్కడ రీకౌంటింగ్ అయితే 200 రూపాయలండి. రీవెరిఫికేషన్ అయితే 1000 రూపాయలు చెల్లించాలి. ఒకవేళ ఫర్దర్గా మీకు జరగబోయే సమాచారాన్ని కూడా ఇప్పుడు అందిస్తున్నాను నేను. మరి ఇంప్రూవ్మెంట్ కొరకు మళ్ళీ మనం బెటర్మెంట్ రాద్దాం అనుకుంటే 200 రూపాయలండి. పాస్ సర్టిఫికేట్ సవరణ, పాస్ అయిపోయినటువంటి సర్టిఫికేట్ వస్తుంది, దానిలో చిన్న మార్పులు చేంజ్లు చేయాలనుకుంటే 1000 రూపాయలండి. అదేవిధంగా మైగ్రేషను టీసీల్లో కూడా మార్పులు చేయాలంటే 500 రూపాయలు. ఈ విధంగా ఉన్నాయండి. ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకోండి. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ప్రాస్పెక్టస్ పూర్తిగా చూద్దామండి. మరి ఈ విధంగా అడ్మిషన్ షెడ్యూల్ కూడా సేమ్ అండి. ఇప్పుడు 10th క్లాస్కి ఏదైతే చెప్పానో అడ్మిషన్ షెడ్యూల్, ఆన్లైన్ ఫాము, లేట్ ఫీజుతో కలిపి ఇవన్నీ కూడా 10th క్లాస్కి ఏ విధంగా అయితే చెప్పానో ఆ విధంగానే ఉంటుందండి. మరి ఇంటర్మీడియట్ విషయానికి వస్తే జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు అయితే 200 రూపాయలండి. ఫీజులు అయితే పొందే వర్గాలు ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాము 200 రూపాయలండి. ప్రవేశ రుసుము 5 సబ్జెక్టులకు అయితే మాత్రం జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 1,400 రూపాయలండి. అదే ఫీజులు అయితే పొందే వర్గాలకైతే 1,100 రూపాయలు. మైగ్రేషను బదిలీ టీసీ సర్టిఫికేట్కి 200 రూపాయలు ప్లస్ ఫీజు రాయితీ పొందే వర్గాలకు కూడా 200 రూపాయలండి. ఒక అదనపు సబ్జెక్టు మీరు ఎంచుకోదలుచుకుంటే 200 రూపాయలు అదనంగా మనం చెల్లించాల్సి ఉంటుంది. మార్కుల బదలాయింపు అయితే ఇంటర్మీడియట్లో కూడా మీరు ఏదైనా కోర్సులో మధ్యలో ఆపివేసి 2 సబ్జెక్టులు పాస్ అయినట్లయితే ఈ ఓపెన్ ఇంటర్లోకి వచ్చినప్పుడు అయితే ఆ మార్కులు దీనిలోకి బదలాయింపు చేసుకోవచ్చండి. దాని గురించి ఒక్కొక్క
సబ్జెక్టుకి 200 రూపాయల చొప్పున మార్కుల బదలాయింపుకి మనం ఫీజు అయితే చెల్లించాలండి. మీకు కనిపిస్తున్నాయన్నీ కూడా గ్రూప్స్ అండి. గ్రూప్స్ తాలూకా మ్యాథ్స్ తీసుకునే వాళ్ళు ఇవ్వండి. ఇక్కడ ఏదైతే స్టార్ మార్క్ పెట్టారో వాటికి ప్రాక్టికల్స్ ఉంటుందండి. ఖచ్చితంగా ప్రాక్టికల్స్ని మీరు నిర్వహించి తీరాలి. ఇక్కడ స్టార్ మార్క్ ఉంది కదా చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ భౌతిక శాస్త్రం స్టార్ మార్క్ పెట్టి ఉంది, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, గృహ విజ్ఞాన శాస్త్రము, అదేవిధంగా ఇక్కడ గృహ విజ్ఞాన శాస్త్రం ఈ స్టార్ మార్క్ పెట్టిన వాటికి ప్రాక్టికల్స్ అయితే ఉంటాయండి. మరి ఇక్కడ చూడండి స్టార్ మార్క్ గుర్తు గల సబ్జెక్టులకు థియరీ మరియు ప్రాక్టికల్స్ ఉంటుంది. మరి ప్రాక్టికల్స్ రికార్డులు అయితే తప్పనిసరిగా సమర్పించాలి. లేని ఎడల పబ్లిక్ పరీక్షలకు అనుమతించారండి. మనం మాట్లాడితే కుదిరే అవకాశం ఉంటుంది. మరి ఏ సబ్జెక్టులు మనం ఇక్కడ ఎంపిక చేసుకోవాలని చూద్దామండి. ఏ కోర్సులు ఉన్నాయని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఎంపీసీ, బైపీసీ, ఎంపీసీసీ, ఎంఈసీ, హెచ్ఈసీ, సిఎస్సి ఇలా గ్రూపులు అయితే ఉన్నాయండి. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చూడొచ్చు. లేదంటే ఇక్కడ చూడండి 5 సబ్జెక్టులు ఎంపిక చేసుకునేటప్పుడు ఒక సబ్జెక్టు ఈ విధంగా లాంగ్వేజ్ను, 4 సబ్జెక్టులు నాన్ లాంగ్వేజెస్ తీసుకొచ్చండి. లేదంటే 2 సబ్జెక్టులు లాంగ్వేజెస్, 3 నాన్ లాంగ్వేజ్ తీసుకొచ్చండి. 2 సబ్జెక్ట్ అలా కాకదంటే 2 లాంగ్వేజెస్, 2 నాన్ లాంగ్వేజ్, 1 వొకేషనల్ తీసుకోవచ్చండి. ఏ విధంగానైనా మన ఇష్టమేనండి. అలా కాదనుకుంటే ఒక సబ్జెక్ట్ ఏమో లాంగ్వేజు, 3 నాన్ లాంగ్వేజ్, 1 వొకేషనల్ ఏ విధంగా తీసుకున్నా కూడా మీరు ఎలిజిబుల్ అవుతారండి. మరి అదేవిధంగా మరి 5 సబ్జెక్టులు కాదు నేను 6 సబ్జెక్టులు తీసుకుందాం అనుకుంటే ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చండి. 1 లాంగ్వేజు, 4 నాన్ లాంగ్వేజ్, 1 వొకేషనల్ తీసుకోవచ్చు. అలా కాదు అనుకుంటే 2 లాంగ్వేజు, 4 నాన్ లాంగ్వేజ్ తీసుకోవచ్చండి. ఈ విధంగా 6 సబ్జెక్టులు కూడా మనం తీసుకోవచ్చు. 2 సబ్జెక్టులు లాంగ్వేజెస్, 3 నాన్ లాంగ్వేజ్, 1 వొకేషనల్ కూడా తీసుకోవచ్చు. ఏ విధంగా అయినా ఈ విధంగా మీకు చూపించినట్లు ఇవన్నీ కూడా ఎలిజిబుల్ అయి ఉండి మరి ఇక్కడ అతి ముఖ్యమైన టాపిక్ ఒకటి ఉందండి. ఇక్కడ బాగా చూడండి. ఎన్టీఏ ద్వారా అంటే ఓపెన్ సిస్టమ్ ద్వారా నిర్వహించే నీట్ పరీక్షకు ఓపెన్ స్కూల్ ద్వారా ఎంపీసీ, బైపీసీ చదివిన వారిని అర్హులుగా పరిగణించే విషయం. ఎంపీసీ, బైపీసీ చదివిన వారిని అర్హులుగా పరిగణించే విషయం గౌరవ సుప్రీంకోర్టు నందు విచారణలో ఉంది. కావున గౌరవ న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు నీట్ పరీక్షకు అనుమతింపబడుదురు అంటే అది కూడా గౌరవ న్యాయస్థానం ఉత్తర్వుల మేరకేనండి. ఈ విషయంను దృష్టిలో పెట్టుకొని ఎంపీసీ, బైపీసీ కోర్సులను ఎంపిక చేసుకోవాలను అని ఇచ్చాడు నీట్గానే. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. అదేవిధంగా బీవీఎస్సీ, అగ్రికల్చర్, బీఎస్సీ తదితర ఉన్నత కోర్సుల్లో చేర్చుటకు ఆయా యూనివర్సిటీల నియమ నిబంధనల ప్రకారము అర్హత పరిగణలోకి తీసుకోబడతాయి. కాబట్టి ఆయా నియమ నిబంధనలు గమనించవలెను. సో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఈ ఇంటర్మీడియట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకలా ఉన్నట్లయితే తీసుకోబడుతుంది, లేకపోతే తిరస్కరిస్తారు అని ఇండైరెక్ట్గా మనకు చెప్పడం అయితే జరుగుతుందండి. ఎలా ఈ ఓపెన్ స్కూల్ 10th ఇంటర్మీడియట్కి ఏ విధంగా అడ్మిషన్ తీసుకోవాలన్నది ఇప్పుడు చూద్దామండి. www.aponline ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా మనం క్లిక్ చేసుకోవాలండి. క్లిక్ చేసుకొని ఈ విధంగా ఫస్ట్నే ఉందండి. ఇది ఫస్ట్ కనిపిస్తున్నదే మన యొక్క లింక్. దాన్ని ఓపెన్ చేసుకోవాలండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది అడ్మిషన్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత పక్కనే 3 కాలమ్స్ అయితే ఓపెన్ అవుతాయండి. ఓపెన్ అవుతున్నప్పుడు అక్కడ మనం ఈ కాలమ్స్లో డౌన్లోడ్ ప్రాస్పెక్టస్ అక్కడే మరొకటి ఉంటుందండి. మనం జాగ్రత్తగా నెట్లో ఆన్ చేస్తాం కాబట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి అప్లై అని ఉంటుంది. అక్కడ నాకు వెంటనే క్లోజ్ అయిపోతుంది, కానీ నెట్ సెంటర్లోని క్లోజ్ అవ్వదండి. సో ఎవరైనా అడిగితే మీరు ఏ విధంగా అడ్మిషన్ తీసుకోవాలన్నది అడ్మిషన్స్లోకి వెళ్ళి అక్కడ అప్లై అండ్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీరు యొక్క మొబైల్ నెంబరు వీటన్నిటిని మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకుని వెళ్తే మీకు పూర్తి అప్లికేషన్ అన్నది ఫుల్ చేసేసి మీరు ఇంటర్ అయితే ఇంటర్, 10th క్లాస్లో అయితే 10th క్లాస్లో జాయిన్ అయిపోవచ్చండి. మీ ఉన్నత విద్యను కొనసాగించవచ్చు.
మరి ఈ విధంగా మీ యొక్క ఫీజుల యొక్క వివరాలు అన్నీ A to Z కూలంకషంగా మీకు చెప్పడం జరిగిందండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.